శాంతి. బాబా ఈరోజు ఈ మురళిలో అర్థకల్పం నుండి మీరు దేహాభిమానంలో ఉంటూ వచ్చారు, ఇప్పుడు ఆత్మాభిమానిగా కావాలి. భగవాను వాచ, భగవంతుని విన్నపం ఇది. కామం మహాశత్రువు, ఇప్పుడు నా కోసం మీరు పవిత్రంగా ఉండండి అన్నారు బాబా. అలాగే బాబా మన కోసం రాజ్య స్థాపన చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూస్తున్నది ప్రజలపైన ప్రజల రాజ్యం. దీన్ని అసలు రాజ్యం అనకూడదు, ఎందుకంటే ఇక్కడ రాజా రాణియే లేరు. నేను ప్రత్యేకంగా మీకోసము పవిత్రమైన రాజధాని స్థాపన చేస్తున్నాను అన్నారు. ఇది 21 అక్టోబర్ మురళి. मीठे बच्चे सदा खुशी में तब रह सकेंगे जब पूरा निश्चय होगा कि हम भगवान वाच ही सुनते हैं, स्वयं भगवान हमें पढ़ा रहे हैं. మధురమైన పిల్లలు సదా సంతోషంలో ఎప్పుడు ఉండగలుగుతాము అంటే పూర్తి నిశ్చయం ఉన్నప్పుడు. మేము వింటున్నది భగవాను వాచ, స్వయం భగవంతుడే మాకు చదివిస్తున్నారు. ఈ నిశ్చయం ఉండాలి. బాబా గత 3 రోజుల నుండి రోజు నిశ్చయం విషయం చెప్తున్నారు. నిశ్చయం పక్కాగా ఉండాలి, పక్కా నిశ్చయ బుద్ధి బ్రాహ్మణ్గా అవ్వాలి అని. మరి సదా సంతోషం కూడా అప్పుడే ఉంటుంది. భగవాను వాచ నేను వింటున్నాను, స్వయం భగవంతుడు నా కోసం టీచర్ అయి చదివిస్తూ ఉన్నారు. నాకు సర్వ సంబంధాలు భగవంతుడితోనే ఉన్నాయి, భగవంతుడే నాకు శిక్షణని ఇస్తున్నారు. ఇలా మన శ్రేష్ఠ భాగ్యాన్ని మనం స్మరించుకున్నా మనకు సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే బాబా పైన నిశ్చయం ఉన్నప్పుడే. ప్రశ్న, డ్రామా అనుసార్ इस समय सभी प्लान क्या बनाते हैं और तैयारी कौन सी करते हैं? డ్రామా అనుసారంగా ఈ సమయంలో అందరూ ఎటువంటి ప్లాన్ని తయారు చేస్తున్నారు మరియు ఎలాంటి ఏర్పాట్లను చేసుకుంటున్నారు? మనుషుల ప్లాన్ ఏంటి, ఏం ఏర్పాట్లు చేసుకుంటున్నారు? బాబా చెప్పారు ఈ సమయంలో. जवाबो, इस समय सभी प्लान बनाते हैं, इतने साल में इतना अनाज पैदा करेंगे. అందరూ ప్లాన్ తయారు చేస్తున్నారు, ఇంత కాలంలో ఇంత ధాన్యాన్ని పండిస్తాము అని. నయి ఢిల్లీ, నయా భారత్ హోగా, కొత్త ఢిల్లీ ఉంటుంది, కొత్త భారతదేశం ఉంటుంది అని. లేకిన్ తయారియా మౌత్ కి కర్తీ రేతే హై, కానీ ఏర్పాట్లు మాత్రం మృత్యు కోసమే చేస్తున్నట్టుగా ఉంది. సారీ దునియాకే గలే మే మౌత్ కా హార్ పడా హువా హై, మొత్తం ప్రపంచం యొక్క మెడలో మృత్యు హారం పడిపోయి ఉంది అంటున్నారు. కహావత్ హై, నర్ చాహత్ కుచ్ ఔర్ బై కుచ్ ఔర్ కి ఔర్. బాప్ కా ప్లాన్ అప్నా హై, మనుష్ కా ప్లాన్ అప్నా హై. సామెత ఉంది కదా, నరుడు ఒకటి తలిస్తే జరిగేది ఇంకొకటి అని. ఇంగ్లీష్లో కూడా చెప్తారు, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని. నరుడు ఒకటి అనుకుంటే నారాయణుడు ఇంకొకటి తలుస్తాడు అని. మరి బాబా ప్లాన్ వేరు, మనుషుల ప్లాన్ వేరు. మనుషులు ప్లానింగ్ బాగానే చేస్తున్నారు, ఇంత ధాన్యం పండించాలి, ఇన్ని రకాలుగా ఈ 5 సంవత్సరాల్లో ఇలా చేస్తాం, లేదా ఇంకా నెక్స్ట్ 20 సంవత్సరాల్లో ఇలా జరుగుతుంది. ప్లాన్ బాగానే ఉంది, కానీ ఏర్పాట్లు చూస్తే మృత్యు కోసమే అందరి మెడలో మృత్యు మాల వేసినట్టుగా ఉంది అంటున్నారు. మొత్తం ప్రపంచం మెడలోనే మృత్యు మాల ఉంది, అంటే అందరి మృత్యు సమీపంగానే ఉంది. ఇన్ని బాంబులు, మిజైల్స్ ఇవన్నీ తయారు చేయడానికి అధికంగా ఖర్చు చేస్తున్నారు అంటే దేని ఏర్పాట్లు చేస్తున్నట్టు? వినాశనం కోసమే కదా. అందుకే మనుష్యుల ప్లాన్ వేరు, భగవంతుని ప్లాన్ వేరు.
భగవంతుని ప్లాన్ ఏంటి అంటే ఇది వినాశనం ఎలా అయినా అవుతుంది, దీని తర్వాత కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. గీత్ కిసీని అప్నా బనా కే ముజ్కో ముస్కురానా సిఖా దియా. నన్ను తన వాడిగా చేసుకొని నాకు నవ్వటం నేర్పించారా బాబా? దేనికి మనం ఎప్పుడు హర్షిస్తూ ఉండాలి అనేది మనకు తెలిసింది. ఇంతకుముందు రీజన్ వెతికేవారు, నవ్వడానికి ఒక రీజన్ అవసరం లేదు. ఇప్పుడు మనం సదా సంతోషంగా ఉండడానికి బాబా మనకి చాలా విషయాలు వినిపించారు. ఓం శాంతి. నిరాకార భగవాను వాచ బ్రహ్మ తనువు ద్వారా. ఇది మొదటి విషయం, ఇది పక్కా చేసుకోవాలి. ఇక్కడ మనుషులెవరూ చదివించట్లేదు, నిరాకారుడైన భగవంతుడే చదివిస్తున్నారు. వారిని ఎల్లప్పుడూ పరమపిత పరమాత్మ శివ అని అంటారు. బనారస్లో శివాలయం ఉంది, కాశీ. మొట్టమొదట ఆత్మకు ఈ నిశ్చయం ఉండాలి, అనంతమైన తండ్రి మాకు చదివిస్తున్నారు. అంటే ఎవరినైతే మందిరాల్లో శివ అని పూజిస్తున్నారో, ఎవరివైతే ఇన్ని జ్యోతిర్లింగాలు తయారై ఉన్నాయో, ఎవరికైతే అత్యధికమైనటువంటి మహిమ పేర్లు ఉన్నాయో ఆ భగవంతుడే. ఈ శివబాబా వేరు, అక్కడ భగవంతుడు వేరు కాదు. ఆ పరమాత్ముడే వచ్చి నాకు చదివిస్తున్నారు. ఎప్పటి వరకు ఈ నిశ్చయం ఉండదో మనుషులకు అప్పటి వరకు ఇంకేమీ అర్థం కాదు. కౌడీ తుల్య హే, జీవితం గవతుల్యంగా ఉన్నట్లే అప్పటి వరకు. బాబాను తెలుసుకుంటే వజ్రతుల్యంగా అవుతారు. గవ్వతుల్యమైనటువంటి భారతదేశంలో మనుషులను బాబా వజ్రతుల్యంగా తయారు చేస్తూ ఉన్నారు. బాబా వచ్చి మనుష్యులను దేవతలుగా చేస్తున్నారు. ముందు ఎప్పటి వరకు ఈ నిశ్చయం ఉండదో భగవంతుడే నాకు చదివిస్తున్నారు అని, అప్పటి వరకు బుద్ధిలో ఏమీ ఎక్కదు. वह जैसे कि इस कॉलेज में बैठते भी कुछ नहीं समझते हैं. నిశ్చయం లేకుంటే ఈ కాలేజీలో కూర్చొని కూడా ఏమీ అర్థం కాదు అంటున్నారు. ఆ సంతోషపు పాదరసమే ఎక్కదు. శివబాబా మనందరి మోస్ట్ బిలవెడ్ తండ్రి. వారిని భక్తి మార్గంలో దుఃఖం సమయంలో పిలుస్తూ వచ్చాం. చూడండి, మనకి బాగా బాధేసినప్పుడు మన హార్ట్కి ఎవరైతే బాగా క్లోజ్గా ఉంటారో వారిని మనం పిలుస్తాం, లేదా వారితో మనం మాట్లాడాలి అనుకుంటాం. మరి భక్తి మార్గం నుండి ఇదొక ప్రూఫ్. చూడండి, మనకి బాధేసిన ప్రతిసారి ఎవరిని జ్ఞాపకం చేశాం? భగవంతుణ్ణి, శివబాబాని. ఓ పరమాత్మ దయ చూపించండి అన్నారు. అంటే వారు మన మనసుకి చాలా దగ్గరగా ఉన్నవారు. కానీ వారే స్వయంగా సృష్టిలోకి అవతరించి మనకి జ్ఞానం వినిపిస్తుంటే మనం మర్చిపోతున్నాం. ఆత్మ అంటుంది, భగవంతుడా దయ చూపించండి అనే పిలుపు ఆత్మది. మనుషులకైతే అర్థమే కావట్లేదు. లౌకిక తండ్రి ఉండి కూడా, ఎంతమంది బంధుమిత్రులు ఉండి కూడా నేను దుఃఖం కలిగితే ఆ భగవంతుని ఎందుకు పిలుస్తున్నాను అనేది తెలుసుకోవట్లేదు. ఎందుకంటే ఆత్మకి పరమాత్మతోనే సంబంధం ఉంది. మిగతా అన్నీ కూడా పాత్రలే. పాత్ర వహించడానికి సోదరి సోదరుడు, తల్లి తండ్రి అన్ని బంధాలు. కానీ ఒరిజినల్ రిలేషన్ ఎవరితో ఉంది? ఒక్క శివబాబాతోనే కదా. ఈ రీజన్ అందరికీ తెలియట్లేదు. ఎందుకు మనం భగవంతుణ్ణి జ్ఞాపకం చేస్తున్నామనేది తెలుసుకోలేకపోతున్నారు. వారు మన పారలౌకిక తండ్రి. మీరిప్పుడు ఆత్మాభిమానిగా అవుతున్నారు. మిగతా మనుషులందరూ దేహాభిమానంలో ఉన్నారు. వారికి ఆత్మ పరమాత్మ జ్ఞానమే తెలియదు. మనం ఆత్మలం, పరంపిత పరమాత్ముని పిల్లలం. ఈ జ్ఞానం వారిలో లేదు అంటున్నారు. బాబా మొట్టమొదట నిశ్చయం చేయిస్తారు, భగవాను వాచ నేను మీకు రాజయోగం నేర్పిస్తున్నాను అని. మీరు దేహ సహితంగా దేహం యొక్క సంబంధాలన్నిటినీ మరిచి ఆత్మగా నిశ్చయం చేసుకొని నన్నే జ్ఞాపకం చేయండి. ఏ కోయి మనుష్ వ కృష్ణ ఆది ऐसे कह न सके.
మరి ఇది ఎవరు చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేయండి అని? ఒక మనిషి కాదు, కృష్ణుడు కాదు. ఇక్కడంతా అసత్యపు మాయ, అసత్యపు కాయ, అసత్యమైన సంసారం, కొంచెం కూడా సత్యత లేదు అంటున్నారు. సత్యఖండంలో మాత్రం అంశం కూడా అసత్యత ఉండదు. లక్ష్మీనారాయణులు సత్యఖండానికి యజమానిగా ఉండేవారు, పూజ్యులుగా ఉండేవారు. ఇప్పుడు భారతవాసీలు ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోయారు. అందుకే పేరు భ్రష్టాచారి భారతదేశం అని అనేస్తున్నారు. కరప్షన్లో ఎంత, ఏ ర్యాంకులో ఉంది అనేది ఒక సర్వే లాగా తీసి చెప్తూ ఉంటారు. మన దేశంలో ఇంత అవినీతి ఉంది, ఇంత భ్రష్టాచారం ఉంది అని. శ్రేష్టాచారి భారతదేశం సత్యుగంలో ఉంటుంది. అక్కడ ఎల్లప్పుడూ చిరునవ్వుతో హర్షితంగా ఉంటారు. ఇప్పుడు జబ్బు చేయదు, రోగగ్రస్తులుగా కారు. రోగం లేకపోయినా నవ్వలేకపోతున్నారు, హర్షిస్తూ స్మైల్ ఇస్తూ ఉండలేకపోతున్నారంటే అదొక జబ్బే. కానీ సత్యుగంలో మాత్రం మీరు సదా సంతోషంగా ఉంటారు. ఇక్కడ ఫలానా వారు స్వర్గస్థులయ్యారు, స్వర్గానికి వెళ్ళారు అంటారు. కానీ అసలు ఏం తెలియట్లేదు ఎక్కడికి వెళ్ళారు. ఈ సమయం యొక్క రాజ్యం అంతా మృగతృష్ణ సమానమైనది. ఒక జింక కథ చెప్తారు కదా, దూరం నుండి చూస్తూ నీళ్ళున్నాయని భావించిందట, నీటి కోసం పరిగెత్తిందంట, చాలా దూరం పరిగెత్తింది. ఎంత దూరం వెళ్ళినా కూడా అసలు నీళ్ళే కనిపించట్లేదు. అది నీళ్ళు అనుకొని చివరికి దగ్గరికి వెళ్తే అది ఊబిలో చిక్కుకుంది. మరి ఈ సమయంలో ఇదంతా కూడా ఊబిలాంటి రాజ్యమే అంటున్నారు. చిక్కుకున్నారంటే ఇంకా బయటపడలేరు ఊబిలో. చాలామంది చూడండి, రాజకీయాల్లో చేరిన వాళ్ళు కూడా ఏమంటారు, మేము ఇందులో చిక్కుకున్నాం కదా ఇంకా బయటికి రాలేము అంటారు. అదొక ఊబి. ఇదంతా ఊబిలాగా మారిన రాజ్యం. జిత్నా శృంగారతే హే ఉతనా ఔర్ హీ గిర్తే జాతే హే. దీన్ని ఎంత అలంకరిస్తారో ఇంకా అంతగా పడిపోతూ ఉంటారు. అంటారు భారతదేశంలో చాలా ధాన్యం ఉంటుంది, ఇలా ఉంటుంది అని. ఏముండదు అంటున్నారు. అన్ని ప్లాన్స్ ఫెయిల్. దీన్ని ఏమంటారంటే నరుడు తలిచేది ఒకటి, కానీ నారాయణుడు తలిచేది ఇంకొకటి అంటారు. బాబా చెప్తున్నారు ఇదేమి రాజ్యమే కాదు. రాజ్యమని దేన్ని అనాలి? రాజా రాణి ఉంటే రాజ్యమని అనాలి. ఇక్కడ రాజులు రాణులే లేరు. ప్రజలపైన ప్రజల రాజ్యం ఉంది. అధర్మము అసత్యమైన రాజ్యం ఇది. భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. అర్ధకల్పం వారి రాజ్యం ఉండేది. ఇప్పుడైతే ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోయారు. ऐसा और कोई देश नहीं जो अपने धर्म को नहीं जानते हो. తమ ధర్మాన్నే మరిచిపోయిన దేశం ఇంకొకటి లేదంటున్నారు. ధర్మాన్ని మరిచిపోయి ఉన్న దేశం ఏదైనా ఉందా అంటే అది భారత్. ఎందుకంటే మన ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని మరిచిపోయారు. ఇక్కడ అంటారు రిలీజియన్ ఈజ్ మైట్ అని, ధర్మమే శక్తి అని చెప్తారు. దేవతల రాజ్యంలో అయితే మొత్తం విశ్వం పైన ధర్మం ఉండేది. ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉండేది. ఇప్పుడు పూర్తిగా అధర్మమే ఏర్పడింది, నిరుపేదగా మారింది. కిత్నీ బాహర్ సే మదద్ లే రహే హే, ఉన్కో హే బాహుబల్ కి మదద్, తుమ్కో హే యోగ్ బల్ కి మదద్. బయట నుండి ఎంత సహాయం తీసుకుంటున్నారు చూడండి. వారందరిదేమో బాహుబలం యొక్క సహాయం, బయట నుండి లభించేది బాహుబలం యొక్క సహాయం. ఇక్కడ మీరు అందించే సహాయం ఏంటి? యోగ బలం యొక్క సహాయం. మీరు భారతదేశాన్ని తిరిగి మీ యోగ బలంతో స్వర్గంగా చేస్తున్నారు. మీకు తెలుసు మోస్ట్ బిలవ్డ్ తండ్రి 21 జన్మల కోసం సుఖ వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇంకక్కడ ఎలాంటి దుఃఖము, ఏడ్చే విషయాలే ఉండవు, అకాల మరణాలే ఉండవు.
ఈ రోజట్లాగా పోనీ 4-5 పిల్లలు పుట్టడము అలా కూడా ఉండదు. ఇక్కడ ఏమంటున్నారు, ఒకవైపేమో తినడానికే లేదు, అందరికీ సరిపడా ఆహారం అందించడానికి ప్లాన్ చేయాలి అంటున్నారు, సంతానాన్ని రచించడం, దీంతో మళ్ళీ బర్త్ కంట్రోల్ చేయండి అని చెప్తారు. అధిక సంతాన రచన కూడా చేయడానికి లేదు. సత్యుగంలో అయితే ప్రతి ఒక్కరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ప్రతి కుటుంబంలో 2 ఉంటారు, అంతకు మించి ఉండరు. అందుకే బాబా ఏమంటున్నారంటే ఇక్కడ నరుడు తలిచేది ఒకటి, జరిగేది ఇంకొకటి. అనుకుంటారు న్యూ ఢిల్లీ కొత్త రాజ్యం ఉంటుంది అని. న్యూ ఏం లేదంటున్నారు బాబా. మృత్యు అందరి మెడలోనే పడి ఉంది. మృత్యు యొక్క ఏర్పాట్లన్నీ పూర్తిగా చేస్తూ ఉన్నారు. నిజంగా 5000 సంవత్సరాల పూర్వంలాగే అదే మహాభారత యుద్ధం రెడీ అవుతుంది. బాబా చెప్తున్నారు ఇక్కడైతే రాజ్యమే లేదు, ఈ రాజ్యము మృగతృష్ణ సమానమైనది. ద్రౌపది ఉదాహరణ కూడా చూపించారు కదా, మీరందరూ ద్రౌపదీలే అంటున్నారు. బాబా ఆజ్ఞ మీకు లభించింది, ఈ వికారాలపైన విజయం పొందండి. మనం ప్రతిజ్ఞ చేస్తాం, బాబా మేము సదా పవిత్రంగా ఉంటూ భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేస్తాము అని. మరి పురుషులైతే పవిత్రంగా ఉండనివ్వట్లేదు. పిల్లలు చెప్తారు అలా. కొంతమంది గుప్తమైన గోపికలు ఎంత పిలుస్తూ ఉంటారు, బాబా వీళ్ళు మమ్మల్ని బాగా కొడుతున్నారు, రక్షించండి అంటారు. మీకు తెలుసు కదా, కామం మహాశత్రు. ఇది మనుషులను ఆది మధ్యాంతం దుఃఖపెడుతూ వచ్చింది. బాబా చెప్తారు ఇప్పుడు మీరు దీనిపైన విజయాన్ని పొందాలి. గీతా మే భీ హే భగవాన్ వాచ్ కామ్ మహాశత్రు. గీతలో కూడా ఉంది భగవాన్ వాచ కామం మహాశత్రువు అని. కానీ మనుషులకు అర్థం కావట్లేదు. బాప్ कहते हैं పవిత్ర బనో తబ్ తుమ్ రాజాओं का రాజా బనేంగే. బాబా చెప్తున్నారు మీరు పవిత్రంగా కండి, అప్పుడు చూడండి మీరు పరిణామం. పవిత్రంగా అవుతే ఎన్ని లాభాలు ఉన్నాయి. రాజులకు రాజు అవుతారు, పూజింపబడతారు, 2 యుగాల వరకు పూజింపబడతారు, ఎంత ఉన్నత పదవిని పొందుతారు. కానీ ఎవ్వరూ దానికి ప్రాధాన్యతని ఇవ్వట్లేదు. వికారాలు మనిషిని బాగా తమ వలలో వశం చేసుకున్నాయి. అందుకే కామం మహాశత్రువు అనే పదం చదివి కూడా దాన్ని ఇగ్నోర్ చేసేస్తారు, దాన్ని ఎక్కువగా వర్ణించరు, అది అవసరమే అనుకుంటారు. ఇప్పుడు చెప్పండి, రాజులకు రాజుగా కావాలి అని ఉందా, లేక పతితంగా అవుతారా? ఇది ఒక్క అంతిమ జన్మలోనే బాబా ఇస్తున్నటువంటి ఆజ్ఞ. బాబా చెప్తున్నటువంటి ఈ విషయాన్ని ఈ అంతిమ జన్మలో పాటిస్తే చాలు. కామం మహాశత్రువు కాబట్టి దాన్ని జయించడానికి పవిత్రంగా ఉండాలి. బాప్ कहते हैं मेरे खातिर పవిత్ర బనో. బాబా చెప్తున్నా నా కోసం పవిత్రంగా ఉండండి. अपवित्र दुनिया का विनाश पवित्र दुनिया की स्थापना हो जाएगी. దీనితో అపవిత్ర ప్రపంచ స్థాపన, దీనితో అపవిత్ర ప్రపంచం యొక్క వినాశనం, పవిత్ర ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుంది అంటున్నారు. అర్థకల్పంగా మీరు విషం తాగుతూ తాగుతూ ఇన్ని రకాల దుఃఖాలను చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలో విషం వదిలిపెట్టలేరా? అది విషం, అది దుఃఖం కలిగిస్తుంది, ప్రాణం తీస్తుంది. అది ఈ పాత ప్రపంచ వినాశనానికి దారి తీస్తుంది. అది మరి కొత్త ప్రపంచ స్థాపన జరగాలి అంటే తప్పకుండా పవిత్రంగా ఉండాలి. ఇందులో ఎవరైతే పవిత్రంగా అవుతారో, తయారు చేస్తారో వారు చాలా ఉన్నత పదవిని పొందుతారు. మొన్నొక ఇంటర్వ్యూలో అడిగారు, మీరు కేవలం బ్రహ్మకుమారీలు కొద్దిమంది మాత్రమే సత్యయుగంలోకి వెళ్తారా అని. కానీ బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, బ్రహ్మకుమారీలు మాత్రమే సత్యయుగంలోకి వెళ్తారా? కాదు,
ఎవరైతే పవిత్రంగా అవుతారో, ఎవరైతే పవిత్రత ధారణ చేస్తారో, మరి ఆ ధారణ ఇక్కడే చేయాలి కదా, ఇక్కడ చేసిన వారే ఆ పావనమైనటువంటి దేవతలు ఉండేటువంటి భూమిలో జన్మ తీసుకోగలుగుతారు. ఎందుకంటే సత్యయుగం అనేది దేవభూమి, దేవీ దేవతలు ఉండేటువంటి భూమి. దేవీ దేవతల రాజ్యంలో ఎలాంటి వారైనా వచ్చేసి జన్మ తీసుకుంటారా? అపవిత్రమైన వారికి ప్రవేశం లేదు కదా, పవిత్రత ధారణ ఉండాల్సిందే. ఇది రాజయోగం. బాబా అన్నారు, మీరు రాజయోగంతో రాజాది రాజులుగా అవుతున్నారు. మీరు బ్రహ్మ కుమారీలు, ప్రజాపిత బ్రహ్మ సంతానంగా ఉన్నారు. బ్రహ్మ ఎవరు? శివబాబా పుత్రుడు. మీకు వారసత్వం ఇచ్చేవారు శివబాబా, కానీ ఎవరి ద్వారా ఇస్తున్నారు? త్రూ బ్రహ్మ. వీరు ఇన్కార్పోరియల్ గాడ్ ఫాదర్. మీరు ఇక్కడ ఇన్కార్పోరియల్ అంటే ఏంటి? నిరాకారము అని అర్థం. కార్పోరియల్ అంటే సాకారం, ఇన్కార్పోరియల్ అంటే నిరాకారం. మరి మీది ఈ యూనివర్సిటీ ఎలాంటిది అంటే ఇన్కార్పోరియల్ గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అంటున్నారు. నిరాకారి गॉड फादर యొక్క यूनिवर्सिटी। वह हेवन स्थापन करने वाला, वर्षा देने वाला शिव है। హెవెన్ స్వర్గాన్ని స్థాపించేవాడు, వారసత్వం ఇచ్చేవారు ఆ శివుడే. వారే గాడ్ ఫాదర్, బ్లిస్ఫుల్, నాలెడ్జ్ఫుల్. వారే స్వయంగా చదివిస్తున్నారు. కానీ ఎప్పటి వరకు దేహాభిమానం తొలగదో అప్పటి వరకు బుద్ధిలో ఈ విషయాలు నిలిస్తే కదా. అదృష్టంలో లేకపోతే ధారణ కూడా జరగదు. నిజంగా మీరంతా జగత్పితకు పిల్లలు, బ్రహ్మ కుమారీలు. రాజయోగం నేర్చుకుంటున్నారు. మీ జ్ఞాపకార్థాలే తయారయ్యాయి. ఎంత మంచి మందిరం ఇది అంటున్నారు, దిల్వాడ మందిరం. దాని అర్థం పిల్లలు మీకు తప్ప ఇంకెవరికి తెలీదు. పూజిస్తున్నారు, తల వంచుతున్నారు. ఇక్కడ ఎన్ని మందిరాలను నిర్మిస్తున్నారు చూడండి. మందిరాలలో ఎంత డబ్బు పెడతారు మందిర నిర్మాణం కోసం. ఇప్పుడు పూర్తిగా అందరూ గవ్వతుల్యంగా అయిపోయారు. తినటానికి కూడా ఆహారం లేదు. అందుకే బాబా అన్నారు, బయట ప్రపంచంలో బర్త్ కంట్రోల్ చేయండి అంటారు. జనాభా నియంత్రణ కోసం చాలా రకాల స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టేస్తారు. పిల్లల్ని తక్కువగా కనాలి అంటారు. ఎవరిలోనూ శక్తే లేదు. కామం మహాశత్రువు అని చెప్పి అందరూ పవిత్రంగా ఉండాల్సిందే అంటే జనాభా నియంత్రణ జరుగుతుంది కదా. కానీ అది ఆర్డర్ ఇచ్చేటువంటి శక్తి ఎవ్వరిలో లేదు అంటున్నారు. అలా ఎవరు చెప్పలేరు. ఎంతెంత బర్త్ కంట్రోల్ చేయాలి అని చెప్తూ ఉంటారో అంతంత ఇంకా ఎక్కువగా జనాభా పెరుగుతూనే ఉంటుంది, ఇంకా ఎక్కువ మందిని కంటూనే ఉంటారు అంటున్నారు. ఎవ్వరిలో కూడా శక్తే లేదు. పిల్లలు, మీరు మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించాలి. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ, భగవంతుడు ఒక్కరే అని. ఇది ఒకటే చక్రం, ఇది తిరుగుతూ ఉంది. ఇవి అర్థం చేసుకునే విషయాలు. మిత్ర సంబంధికులు మొదలైన వారికి కూడా ఆత్మిక యాత్ర యొక్క రహస్యం తెలియచేయాలి. దైహిక యాత్రలైతే జన్మ జన్మాంతరాలుగా చేశారు. ఇది ఆత్మిక యాత్ర ఒక్కసారే ఉంటుంది. అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. పతితులు ఎవరు కూడా ఇంకిక్కడ ఉండేదే లేదు అంటున్నారు. ఇప్పుడు అంతిమ సమయం ఇది. ఇన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు. మరి అందరూ అయితే సత్యుగంలో ఉండరు కదా. అక్కడ చాలా కొద్ది మందే ఉంటారు. అందరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. బాబా వచ్చింది తీసుకెళ్ళడానికి. ఎప్పటి వరకు ఈ విషయం అర్థం అవ్వదో అప్పటి వరకు స్వీట్ హోమ్ మరియు సుఖధామాన్ని జ్ఞాపకమే చెయ్యరు. జ్ఞాపకం చేయడం చాలా సహజం కదా. బాబా అంటారు స్వీట్ హోమ్కి వెళ్ళండి అని. నేను తప్ప ఇంకెవరు కూడా తీసుకెళ్ళలేరు. నేనున్నదే మహాకాలుణ్ణి. ఎంత మంచి రీతిగా బాబా అర్థం చేయిస్తున్నారు. కానీ వండర్ ఉంది, ఇన్ని సంవత్సరాలుగా వింటూ కూడా కొందరు పిల్లలు ఏమీ ధారణ చేయట్లేదు.
కొందరైతే మంచి రీతిగా ధారణ చేస్తూ చురుకుగా ముందుకు వెళ్తున్నారు, కొందరికేమో ఏమీ అర్థం కావటం లేదు. इसका मतलब यह नहीं कि पुरानों का ही ऐसा हाल है तो हमारा क्या होगा. బాబా ఈ మాట చెప్తుంటే ఓహో చాలా కాలం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా అలాగే ఉన్నారా, ఇంకా నా పరిస్థితి ఏంటి, మరి నేను ఈ మధ్య వచ్చాను కదా అని అలా అనుకోకండి అంటున్నారు బాబా. పాత వాళ్ళే అలా ఉంటే ఇంకా నేను ఈ మధ్య వచ్చింది నా స్థితి ఎలా ఉంటుంది అని అనుకోకండి. స్కూల్లో అందరూ నంబర్ 1గా అయితే ఉండరు కదా, ఇక్కడ కూడా నంబర్ వారీగానే ఉన్నారు. అందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు బాబా. అనంతమైన తండ్రి నుండి వారసత్వం ఇప్పుడే లభిస్తుంది, ఈ సమయంలోనే. 21 జన్మల కోసం సదా సుఖం యొక్క వారసత్వాన్ని పొందాలి. మరి ఎంతమంది బ్రహ్మ కుమారులు ఉన్నారు, అందరూ పురుషార్థం చేస్తున్నారు. ఇంతమందిలో నంబర్ వారీగా అయితే ఉండే ఉంటారు కదా. మీకు తెలుసు పతిత పావనుడు బాబా ఒక్కరే, మిగతా అందరూ పతితంగా ఉన్నారు. బాబా చెప్తున్నారు సర్వుల సద్గతి దాతను నేను ఒక్కడినే, నేనే స్వర్గస్థాపన చేస్తాను. ఆ స్వర్గము భారతదేశంలోనే ఉంటుంది, మిగతావన్నీ వినాశనం అవుతాయి. మనుషుల బుద్ధి ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతుంది. బాబా చెప్తారు పిల్లలు మీరు నా సహాయకులుగా కండి, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా చేస్తాను. ఏం సహాయం చేయాలి బాబాకి? పవిత్రత సహాయం. హిమ్మతే మర్దా మదదే కుదా. ధైర్యం మీరు చేస్తే సహాయం తండ్రి అందిస్తారు. గాయనం ఉంది కదా, ఖుదాయి ఖిద్మత్కార్ అంటారు, అంటే ఈశ్వరీయ సేవకులు అని. వాస్తవంగా అక్కడైతే దైహికమైనటువంటి సాల్వేషన్ ఆర్మీస్ ఉంటారు, సత్యాతి సత్యమైన ఆత్మిక సాల్వేషన్ ఆర్మీ మీరే. భారతదేశం యొక్క మునిగిపోతున్న నౌకను మీరే తీరానికి చేరుస్తున్నారు. మీరు భారతమాత శక్తి అవతారంగా ఉన్నారు, మీరు గుప్తమైన సైన్యంగా ఉన్నారు. శివబాబా గుప్తమే, ఈ సైన్యం కూడా గుప్తమే. శివశక్తి పాండవ సైన్యం. సత్యాతి సత్యమైన సత్యనారాయణ కథ యొక్క అర్థం కూడా ఇదే. మిగతాదంతా అసత్యమైన కథలే అంటున్నారు. అందుకే బాబా చెప్తారు సీ నో ఈవిల్ హియర్ నో ఈవిల్. నేనేదైతే వినిపిస్తున్నానో అర్థం చేయిస్తున్నానో అదే వినండి. శివ్ బాబా పెద్ద స్కూల్ని తెరిచారు, ఇది అనంతమైన స్కూల్. ఇక్కడ యూనివర్సిటీ కోసం బాబా ఇన్ని భవనాలను తయారు చేశారు. ఎందుకంటే చివరికి మీరందరూ వచ్చి ఇక్కడ ఉంటారు. ఎవరైతే యోగయుక్తులుగా ఉంటారో వాళ్ళే వస్తారు. ఈ కళ్ళతో వినాశనం చూస్తారు. స్థాపన మరియు వినాశనం 2 సమయాల్లోనూ బాబా సాక్షాత్కారాలు చేయిస్తారు. స్థాపనలో చేయించారు కదా యజ్ఞమాదిలో, అంతిమంలో వినాశనం టైంలో కూడా మళ్ళీ సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇప్పుడు మీరు దివ్య దృష్టితో చూస్తారు, దివ్య దృష్టితో చూసింది మళ్ళీ కళ్ళతో కూడా చూస్తారు అంటున్నారు. ఇప్పుడు చూడండి వినాశనం అందరు కళ్ళతో చూస్తున్నారా లేదా? రోజు చూస్తున్నారు కదా కళ్ళతో. ఇందులో చాలా విశాలమైన బుద్ధి కావాలి. ఎంతెంత మీరు బాబాని జ్ఞాపకం చేస్తారో అంతగా బుద్ధికి పడిన తాళం తెరుచుకుంటుంది. ఒకవేళ వికారాల్లోకి వెళ్ళారు అంటే పూర్తిగా బుద్ధికి తాళం పడిపోతుంది. స్కూల్ వదిలేశారు అంటే ఇంకా జ్ఞానం బుద్ధి నుండి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. పతితంగా అయ్యారంటే ఇంకా ధారణ జరగదు. శ్రమ ఉంది కదా. ఇది కాలేజ్, విశ్వానికి యజమానిగా చేసే కాలేజ్. మీరు బ్రహ్మ కుమారీలు, శివబాబాకు మన్మరాలుగా ఉన్నారు. ఇప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడంతా కూడా ఆత్మిక సోషల్ వర్కర్స్ మీరు అంటున్నారు. మొత్తం ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తున్నటువంటి వారు. ముఖ్యమైనది ప్యూరిటీ. ఈ సోషల్ వర్క్ కోసము ఎవరి దగ్గర నుండి ఏమీ మనం అడగట్లేదు, ఏం తీసుకోవట్లేదు. మామూలుగా సమాజ సేవ చేసే వాళ్ళు ఏం చేస్తారు? మేము సమాజ సేవ చేస్తున్నాం, అందరు సాయం చేయండి అంటారు. ఇక్కడ బాబా కోరే సహాయం ఒకటే, పవిత్రంగా ఉండండి, పవిత్రత సహాయం చేయండి.
శ్రేష్టాచారి ప్రపంచం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు భ్రష్టాచారిగా మారింది. ఈ చక్రం తిరుగుతూనే ఉంది. ఇప్పుడు దైవీ వృక్షం యొక్క శాప్లింగ్ వేయడం జరుగుతుంది అంటున్నారు. ఇదే వృక్షం నిదానంగా వృద్ధి అవుతూ ఉంటుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారం: సత్యాతి సత్యమైన ఆత్మిక సాల్వేషన్ ఆర్మీగా, ఆత్మిక ముక్తినిచ్చే దళంగా అయి, లేదా ఆత్మిక శరణుని ఇచ్చేటువంటి దళంగా అయి భారతదేశాన్ని వికారాల నుండి ముక్తి చెయ్యాలి. సత్యాతి సత్యమైన ఆత్మిక సాల్వేషన్ ఆర్మీగా అయి భారతదేశాన్ని వికారాల నుండి ముక్తులుగా చేయాలి. బాబాకు సహయోగులుగా అయి ఆత్మిక సోషల్ సేవ చేయాలి. సెకండ్ పాయింట్, ఒక్క బాబా ద్వారానే సత్యమైన విషయాలని వినాలి. చెడు వినకూడదు, చెడు చూడకూడదు. ఈ కళ్ళతో అంతిమ దృశ్యాలని చూడటానికి యోగయుక్తులుగా అవ్వాలి. ఏదైనా అంతిమ దృశ్యాన్ని చూడాలి అంటే ధైర్యం ఉండాలి, योगयुक्तंगा ఉండాలి. वरदान: अपसेट होने के बजाय हिसाब किताब को खुशी खुशी से चुकतू करने वाले निश्चिंत आत्मा भव. అప్సెట్ అవ్వడానికి బదులుగా లెక్కాచారములను సంతోషంగా పూర్తి చేసుకునే నిశ్చింత ఆత్మా భవ. ఒకవేళ ఎవరైనా ఏదైనా విషయం చెప్తే మీరు వెంటనే అప్సెట్ అవ్వకండి. ముందు స్పష్టం చేయండి, వెరిఫై చేయించండి ఏ భావంతో అన్నారు అనేది. ఒకవేళ మీ తప్పు లేకపోతే మీరు నిశ్చింతం అయిపోండి. ఈ విషయం స్మృతిలో ఉండాలి. బ్రాహ్మణాత్మల ద్వారా ఇక్కడే లెక్కాచారములన్నీ పూర్తయ్యేవి ఉన్నాయి. ధర్మరాజపురి నుండి రక్షించుకోవడానికి బ్రాహ్మణాత్మలు అక్కడక్కడ నిమిత్తంగా అవుతారు. అందుకే భయపడకండి, సంతోషంగా పూర్తి చేసుకోండి. ఇందులోనే మీ ఉన్నతి ఉంది. స్లోగన్: బాప్ హీ సంసార్ హై, సదా ఇసీ స్మృతి మే రెహనా, యహీ సహజ్ యోగ్ హై. బాబాయే నా సంసారము, సదా ఇదే స్మృతిలో ఉండటం ఇదే సహజ యోగం. బాబాయే నా సంసారము అని అనుకోవడం. ఈరోజు స్వమానము: నేను నిశ్చింత ఆత్మను. ఎలా నిశ్చింతంగా ఉండాలి? ఏ లెక్క ఖాతా పూర్తవుతూ ఉన్నా, ఎవరితో ఏం జరుగుతూ ఉన్నా అక్కడ మనము అప్సెట్ అవ్వడానికి బదులుగా సంతోషంగా ఉండాలి. అన్నీ క్లియర్ అయిపోతున్నాయి ఇక్కడే అని నిశ్చింతంగా ఉండాలి. ఈరోజు మా అమ్మ యొక్క మధుర మహావాక్యాలు ఉన్నాయి. అజపా జప అర్థాత్ నిరంతర యోగ అటూట్ యోగ్. అజపా జపము అనగా నిరంతర యోగం, ఎడతెగనటువంటి యోగం ఉండటం. ఎప్పుడైతే ఓం శాంతి అంటారో అప్పుడు దాని యథార్థ అర్థం కూడా గుర్తు తెచ్చుకుంటారు. నేను ఆత్మను, జ్యోతి స్వరూపాన్ని, పరమాత్మని సంతానాన్ని అని. మరి మనం కూడా ఆ పిత జ్యోతిర్బిందు పరమాత్మని మాదిరిగానే ఉన్నటువంటి వారిమి అని. కానీ మనం సాలిగ్రామ్ పిల్లలం కాబట్టి జ్యోతి స్వరూపుడైన పరమాత్మతో యోగం జోడించుకోవాలి. వారితోనే యోగం జోడించి లైట్ మైట్ యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. అందుకే గీతలో స్వయం భగవంతుని మహావాక్యాలు ఉన్నాయి. మన్ మనా భవ అని. జ్యోతి స్వరూపుడైన పిత సమానంగానే మీరు పిల్లలు కూడా నిరాకారి స్వరూపంలో స్థితులవ్వండి. దీనిని అజపా జపం అంటారు. అజపా జపం అంటే ఏదో మంత్రం కాదు, మంత్రం జపించడం కాదు, కానీ న్యాచురల్గా ఆ పరమాత్మని స్మృతిలో ఉండటం. దీన్నే పూర్ణ యోగము అంటారు.
యోగం అర్థము ఒక్క యోగేశ్వరుడైన పరమాత్ముని స్మృతిలోనే ఉండటం. మరి ఎవరైతే ఆత్మలు పరమాత్ముని స్మృతిలో ఉంటారో వారిని యోగి లేదా యోగిని అని అంటారు. ఇప్పుడు ఆ యోగం అనగా స్మృతి నిరంతరం ఉండాలి. అప్పుడే వికర్మలు పాపాలు నష్టమవుతాయి. ఆ పాపాల భారము తగ్గుతుంది, ఆత్మ పవిత్రంగా అవుతుంది. దీంతో భవిష్యత్తు జన్మలో దేవతా ప్రాలబ్ధం లభిస్తుంది. ఇప్పుడు ఈ జ్ఞానమే కావాలి. ఎందుకంటే ఈ జ్ఞానంతోనే ఆత్మ పూర్తిగా యోగం జోడించగలుగుతుంది. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మని జ్ఞాపకంలో ఉండాలి. ఇదే సత్యమైన జ్ఞానం. ఈ జ్ఞానంతోనే యోగం ఏర్పడుతుంది అంటున్నారు. జ్ఞానం లేదంటే యోగం జోడించలేరు. ఎందుకంటే యోగం అంటేనే పరమాత్మని స్మృతి అని అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.